కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. సిఐ నాగరాజుపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు హత్యతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వెయిట్ పడింది కూడా. మార్కాపురంలో సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్ డెత్ జరిగిందని, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేశారని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు జూన్ 19న సిఐ నాగరాజుపై హత్యతో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ను విచారణాధికారిగా నియమించారు. అంతకు ముందే నాగరాజును ఏలూరు ఐజీ సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సాయి కృష్ణ కుటుంబం దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ నెల 29న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విజయవాడ కోర్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని, సాయి కృష్ణ తల్లి కాల్ డేటా రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. సిఐ నాగరాజుపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు హత్యతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది కూడా. మార్కాపురంలో సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్ డెత్ జరిగిందని, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేశారని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సాయి కృష్ణకు సంబంధించిన అప్డేట్ ఏంటి? పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంగీత, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీసులు లాకప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి ఈ రోజు అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ రెండో రోజు కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి సంబంధిత విచారణ అయితే ఇప్పటికే ప్రారంభించినట్టు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు అనేక మలుపులు తిరుగుతున్నటువంటి ఈ యొక్క కేసు నిన్నటి వరకు ఏదైతే మాజీ సిఐ నాగరాజు ప్రధాన ముద్దాయి అంటూ తన చుట్టే తిరిగినటువంటి ఈ కేసు మరొక స్టాండ్ తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అసలు ఈ కేసుకి మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ కూడా మరొక కొత్త మలుపు తిరిగినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ కూడా నిన్న ఏదైతే ప్రత్యేక అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా విచారణ చేసినట్లయితే మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఆ టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి సిఐ, ఎస్ఐ, దాంతో పాటు కొంతమంది కానిస్టేబుల్ ఎవరెవరు మార్కాపురం వెళ్ళారు, ఏం జరిగింది, ఏ పని మీద టాస్క్ ఫోర్స్ కి ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి అసలు ఎందుకు ఈ కేసును అతనికి అప్పచెప్పారు, ఎవరు అప్పచెప్పారనే విషయాలపైన కూడా క్షుణ్ణంగా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్ లోని లాకప్ డెత్ జరిగిందే కృష్ణలంక లేకపోతే కొన్ని ఆరోపణలు అయితే వస్తానే ఉన్నాయి. బయట ఏదైతే ఒక హోటల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో పాటు కృష్ణలంక పోలీసులు కొట్టారు అని చెప్పేసి కూడా మళ్ళీ నిన్నటి నుంచి కూడా ఒక ఇదైతే
అడుగుతాను. అసలు ఓవరాల్ గా ఎక్కడ జరిగింది, ఎందుకు అసలు వీరికి ఈ టాస్క్ ఫోర్స్ బృందానికి ఎవరు వీరికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు, సాయి కృష్ణను తీసుకురమ్మనే విషయాలపైన క్షుణ్ణంగా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళు బృందం ఏదైతే ఒక పోలీస్ స్టేషన్ కి అయితే రావటము, ఆ పోలీస్ స్టేషన్ లో జరిగింది ఎక్కడైతే లాకప్ డెత్ జరిగింది అంటారో అదంతా క్షుణ్ణంగా పరిశీలించడం. ఈ రోజు మరి కాసెట్స్ లో కూడా శ్మశాన లో చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ ఖననం చేశారు, తన యొక్క బూడిద కానీ ఏమైనా నమూనాలు సేకరించడానికి కూడా మరి కాసేపట్లో అయితే ఫోరెన్సిక్ సైన్స్ బృందం అయితే కృష్ణంక శ్మశాన వాటికి రానున్నట్లయితే తెలుస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎందుకు పనిచేశారు, అసలు ఇంత పెద్ద అంటే ఒక సామాన్య ఒక చిన్న వీధి రౌడీ లాంటి వ్యక్తి కోసం ఇంత పెద్ద బృందం ఎందుకు కదిలిందనే అనేక రకాలైన చర్చకైతే తావిస్తున్నట్టుగా మనకు ప్రధానంగా అర్థమవుతుంది సంగీత. అయితే కృష్ణ ఇక్కడ సిఐ నాగరాజు కూడా లొంగిపోవడం జరిగిందా, ఆయన నుంచి కూడా ఏమైనా పోలీసులు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ముఖ్యంగా ఏదైతే ఈ కేసు మొత్తానికి కర్త కర్మ క్రియ అంటూ కూడా ప్రధాన సూత్రధారిగా నాగరాజు పైన అయితే పలు సెక్షన్ల కింద అంటే హత్యాయత్నం కేసు చెరిపివేశాడు అంటూ అతన్ని తీసుకొచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచాడు అంటూ కూడా కొన్ని సెక్షన్ల కింద అయితే బలమైన సెక్షన్లు ఇవి కూడా ఒకవేళ కానీ నిజంగా అవి కోర్టులో కానీ ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు అంటే లైఫ్ ఇంప్రిసాన్మెంట్ తో పాటు డెత్ ఇంప్రిసాన్మెంట్ కూడా ఉంటుంది అంటూ అటువంటి సెక్షన్లు అయితే నమోదు చేశారు. అంటే ప్రైమా ఫేసి ప్రధానంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అధికారులు అయితే కన్ఫర్మ్ చేయడం వల్ల ఇతని పైన హత్యాయత్నం కేసు కట్టినట్టు అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే మాజీ సిఐ ఇంతవరకు నోరు తెరవకపోవటం, దాంతో పాటు మరి కాసేపట్లో తనని న్యాయస్థానం ముందు హాజరు పట్టబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే పోలీసులతో ఒక అడావుడైతే నడుస్తుంది. కాసేపట్లో న్యాయస్థానం ముందు తను జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లి అతనికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కూడా తనని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అదే కాకుండా ఇంకా ఎవరెవరు పేర్లు బయటకు వస్తే దీంట్లో ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారు, అందుకని టాస్క్ ఫోర్స్ బృందం బయలుదేరింది అంటున్నారు. కృష్ణ ఇక్కడ డీజీపీ ఏసీపీ పేర్లు కూడా ప్రస్తావనలోకి వస్తున్నాయి, అంటే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ప్రధానంగా వైసీపీ కానీ అదే విధంగా మాజీ జడ్జి ఏదైతే ఉన్నాడో ఒక పార్టీకి అధినేత జగత్ శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా కీలకమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ అనే దానికి ఎటువంటి పనులు కానీ ఏమీ వాళ్ళకి కేసులు కానీ ఏమి ఉండవు, కేవలం సిపి అండర్ లోనే ఉంటారు. సిపి చెప్పకుండా వాళ్ళు అసలు బయటకు వెళ్ళరు, ఏమి పని చేయరు. అలాంటిది వాళ్ళు వెళ్ళారు అంటే విజయవాడ సిపి సురేంద్ర బాబు ఏదైతే రాజశేఖర్ బాబుకు తెలియకుండా వెళ్ళుంటారా, ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచింది అనే ఒక పెద్ద ఎత్తున ఆరోపణలతో వస్తున్నాయి. కనుక ఈ యొక్క ఆరోపణలన్నిటికీ కర్త కర్మ క్రియ అంటే రాజశేఖర్ బాబు ప్రధాన ముద్దాయిగా ఉంటాడు కనుక ఈ కేసుని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. తనని కాపాడటానికి ఒక నాగరాజుని బూచిగా చూపించి నాగరాజుని ఇరికించేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రధానంగా అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే మరికొద్ది రోజుల్లో అయితే దీని మీద అసలు సిపికి పాత్ర ఎంత ఉంది, అసలు కావాలని ప్రతిపక్షం వాళ్ళు ఇతని పైన కుట్ర అంటే దుమ్మెత్తి పోసేటటువంటి కుట్ర ఏమైనా జరుగుతుందనే విషయాలు కూడా మరి కొన్ని గంటల్లో మనకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుసు సంగీత. ఎందుకంటే కృష్ణ ఇక్కడ సిఐకి మాత్రమే సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడ ఎవరైతే వైసీపీ ఆరోపిస్తోందో డీజేపీ కానీ ఏసీపీ కానీ దీనిలో ఉన్నట్టుగా సో వాళ్ళపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదంటూ కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. సో దీని గురించి ఏంటి అప్డేట్? ముఖ్యంగా నాగరాజు అనే ఏదైతే మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో మొదటి నుంచి తను అంటే ఈ రౌడీలు కానీ అంటే అసాంఘిక శక్తుల పట్ల చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాడని చెప్పి తనకు పేరుంది. అంటే వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం కానీ వారిని నుంచి మళ్ళీ నేరాల వైపు వెళ్లకుండా ఉండటానికి కంట్రోల్ చేయటంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు చాలా అంటే ఆ కేసుల వ్యవహారంలో మాత్రం చాలా స్పష్టంగా అంటే చాలా క్లారిటీగా వ్యవహరిస్తాడంటూ కూడా తన పైనటువంటి ఒక మంచి గుర్తింపు ఉంది. అందుకని టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి అతను ఒక ప్రైవేటు హోటల్లో అదే సాయి కృష్ణను ఉంచి తన నోటి వెంట మాట బయటకు రాకపోయేసరికి నాగరాజుకి అప్పచెప్పారు. నాగరాజుని నువ్వు బయటకు రప్పించు, అతని యొక్క నోట్లో నుంచి ఏమీ చెప్పట్లేదు అని చెప్పేసి ఆఖరి నిమిషంలో నాగరాజు దగ్గరికి తీసుకొచ్చారు అంటూ కూడా ఈ ప్రతిపక్షాలైతే ఆరోపణతో తెలుస్తుంది. కానీ చుచుక్కన ఆఖరి నిమిషంలో ఏదైతే ఆ సాయి కృష్ణ నాగరాజు చేతిలో మరణించడం వల్ల మాత్రమే ఈ కేసు మొత్తాన్ని తోసేస్తే నాగరాజుని ఎదిగించారు అంటూ కూడా ఈ యొక్క ప్రతిపక్షాలు అయితే బలంగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి అసలు ఏం జరిగింది, ఒక సామాన్య
ఒక చిన్న గల్లీ రౌడీకి ఇంత పెద్ద ఎత్తున ఒక టాస్క్ ఫోర్స్ బృందం, ఒక ఏసీపీ స్థాయి లతా కుమార్ లాంటి వ్యక్తులతో పాటు మరికొంతమంది వెళ్లాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఒక చిన్న వ్యక్తికి అంటే దీని వెనక ఏదో పెద్ద తలకాయలు ఉన్నాయి, ఒక పెద్ద ల్యాండ్ ఏదో జరిగింది. ఆ జరిగిన దానికి ప్రతిఫలంగా వీరికి అతను పంపించారు. ఆఖరి నిమిషంలో ఇతనికి రౌడీ షీటు కృష్ణంక పోలీస్ స్టేషన్ ఉండటం, నాగరాజుకి ఉంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి అనే ఆలోచన విధానం మీద నాగరాజుని ఆఖరి నిమిషంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటకు తీసుకొచ్చారంటూ కూడా ఒక స్టోరీ అయితే పెద్ద ఎత్తున అయితే మనకి చక్కర్లు అయితే కొడుతున్నట్లు చూస్తానన్నాం. దాంతో పాటు అసలు ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా గోప్యంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడా రాకుండా ఉండటం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది సంగీత. అయితే కృష్ణ, ఇక్కడ కోర్టులు చేయాల్సిన పనులు ఇక్కడ ఇక్కడ సిఐతోనే అయిపోయింది. అంటే తనే చేశారు స్వయంగా. అండ్ డెడ్ బాడీని కూడా అసలు కనిపించకుండా మొత్తం ఖననం చేసేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వంపై వైసీపీ వాళ్ళు కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు అంటే ఒక పెద్ద ప్రాధాన్యత లేని కేసు ఇది. ఒక ప్రాధాన్యత లేని యొక్క వ్యక్తి, వాడు ఇప్పుడు చనిపోయింది ఎవరైతే లాకప్లో చనిపోయాడనే ఆరోపణలు వస్తున్నాయో, ఒక ప్రాధాన్యత లేని వ్యక్తి. ఆ ప్రాధాన్యత లేని వ్యక్తి ఇంత యంత్రాంగం ఎందుకు కదిలింది? ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అపవాదు మూట కట్టుకుంటున్నారు అంటే అసలు ఏం జరిగింది అనే విషయాలపైన కూడా ఈ ఒక పెద్ద అయితే చర్చ నడుస్తుంది. దాంతో పాటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున అంటే సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాలు ఒక పిన్ను ఏదో జరిగింది అన్నట్లు పిన్ను చెప్పటము, ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవటము, వెంటనే మాజీ ఇన్స్పెక్టర్ పైన కూడా హత్యాయత్నం కేసు కట్టడము. దీంతో పాటు ఆ నాగరాజు నోరు తెరిస్తే కానీ ఎంతమంది ఉన్నారో, అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా నాగరాజు బయటకు వచ్చిన తర్వాత తను మీడియా ముందు ఏమన్నా మాట్లాడతాడా, లేకపోతే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంటే ఒక ఉన్నతాధికారులు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా స్పష్టంగా చెప్తారనే విషయాలు అయితే మనకి ఇంకా స్పష్టత రాలేదు. మీడియా ముందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్తే కానీ ఈ యొక్క వ్యవహారంగా ఈ ఓవరాల్ గా జరిగిన ఎపిసోడ్ మొత్తం అసలు ఏం జరిగింది అనే విషయాలు మనకి పబ్లిక్ కి తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓకే కృష్ణ, రైట్.